టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ఎలిమినేషన్ అప్డేట్తో పాటు సాటర్డే ఎపిసోడ్ జరిగిన మంచి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. లాస్ట్ వరకు చూసి లైక్ కొట్టండి. ఫస్ట్ ఎలిమినేట్ అయింది ఎవరు అంటే మనీష్ మర్యాద ఎలిమినేట్ అయిపోయాడు. సో లీస్ట్ వర్డ్స్తో పాటు కామనర్స్ నుండి ఒకరు ఎలిమినేట్ చేయాలనుకున్నారు. సో మనీష్ మర్యాదని ఎలిమినేట్ చేశారు. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే డెమోన్ పవన్ కెప్టెన్సీ అయితే పోయింది, క్యాన్సిల్ చేస్తారు. అందరూ డెమోన్ పవన్ కెప్టెన్సీ అయినప్పుడు రీతు చౌదరి సంచాలకుగా పనిచేసింది కదా, అప్పుడు సంచాలకుగా ఉన్నప్పుడు ఆ వీడియో అయితే ప్లే చేసి హౌస్ మొత్తాన్ని అడిగారంట ఈ కెప్టెన్సీ సరైందా అంటే అందరూ యునానిమస్గా కాదు అని చెప్పగానే డెమోన్ పవన్ కెప్టెన్సీ క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళకి రీటాస్క్ అయితే కండక్ట్ చేస్తారనమాట. డెమోన్ పవన్కి మనీష్ మర్యాదకి ఎలిమినేట్ అవుతున్నప్పుడు వరకు తెలియదు కదా, చెప్పరు. సో మనీష్ మర్యాదకి, డెమోన్ పవన్కి, ఇమాన్యుల్కి అండ్ బర్నీ గారికి అయితే మళ్ళీ రీకండక్ట్ చేస్తారు కెప్టెన్సీ టాస్క్. సో అది కూడా డెమోన్ పవన్ కెప్టెన్సీ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకొక న్యూ అప్డేట్ ఏంటంటే కామనర్స్ వర్సెస్ టెనెంట్స్ ఉండేది కదా, కామనర్స్ని ఒక ఓనర్స్గా పెట్టారు, టెనెంట్స్ అనేవారు సెలబ్రిటీస్ కదా. సో వీళ్ళని స్వాప్ చేస్తున్నారు, రివర్స్ అయిపోయింది. అంటే కామనర్స్ అందరూ వరస్ట్గా ప్లే చేశారని వాళ్ళని పోర్ట్రేట్ చేస్తూ ఈ సెలబ్రిటీస్ అందరినీ ఓనర్స్గా షిఫ్ట్ చేస్తున్నారు, ఈ కామనర్స్ అందరినీ టెనెంట్స్గా షిఫ్ట్ అయితే చేస్తున్నారు. బట్ బర్నీ గారు అండ్ రాము రాథోడ్ అయితే అలానే వాళ్ళు ఓనర్స్గానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఆడి సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళని అలాగే ఉంచేసి మిగతా వాళ్ళని అయితే షిఫ్ట్ చేశారు అనమాట. సో వాళ్ళకి టెనెంట్స్ ఓనర్స్ టెనెంట్స్గా అయితే మారిపోయారు. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ప్రియా గారు సంచాలకుగా ఉంచేసినప్పుడు సుమన్ శెట్టి గారు అయితే ఆ గేమ్లో కొట్టారని రిమూవ్ చేశారు కదా, ఆ వీడియో కూడా ప్లే చేసి తను స్వెటర్కి అయితే కొట్టినట్టు చూపించి అక్కడ రాంగ్ డిసిషన్ ప్రియా గారిది అన్నట్టు చూపించారు. సో దానికి ప్రియా గారు సుమన్ శెట్టి గారికి సారీ చెప్తే సుమన్ శెట్టి గారు కూడా ఒక యూనిక్గా రెస్పాండ్ అయ్యారు. ఏంటి అంటే ఇప్పుడు సారీ చెప్పి ఏం లాభం, ఆట అయిపోయింది కదా అని అయితే చాలా ఫన్నీగా అన్నారు. ఇది ఒక మంచి టాపిక్ అయింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే రీతు చౌదరి గారికి, ప్రియా గారికి, శ్రీజ గారికి అయితే మామూలు డోస్ ఇవ్వలేదు, పిచ్చ పీక్స్లో ఉందన్నమాట. గట్టిగా 4 సార్లు అయితే ఫైర్ అయ్యారు వీళ్ళ మీద. సో ఇవి ఈరోజు సాటర్డే ఎపిసోడ్. ఇంకొన్ని మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి, అన్నీ నేను రివీల్ చేయను, మీ మూడు పాంబట్టును. సో ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.